నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వనజ రామశెట్టి గారు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ఏకాదశి అనగానే మీ వ్యూవర్స్ ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. మీరు ఏం రెమెడీ చెప్తారు, ఏ విధానమైన పూజా ప్రాసెస్ చెప్తారు అని అనేసి. సో ఈ ఏకాదశి తొలి ఏకాదశి అవ్వబోతుంది. సో తొలి ఏకాదశికి మీరు ఎన్నోసార్లు ఎన్నో వీడియోస్ చెప్పినా కానీ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకున్నట్టు ఉంటుంది. ఏం చెయ్యాలి అనేది చెప్పండి. నార్మల్గా తొలి ఏకాదశి అంటే చాలా మంది ఏమనుకుంటామంటే తొలి ఏకాదశి కాబట్టి ఒక అపోహ ఏంటంటే మనకి బేసిక్గా ఉగాది తర్వాత కొంచెం బ్రేక్ వచ్చినట్టు ఉంటుంది మనకి పండగలకి కానీ మన దాంట్లో. తొలి ఏకాదశి అంటే ఇప్పటి నుంచి మళ్ళీ పండగలు మొదలవుతాయి అంటారు తొలి ఏకాదశి. కానీ అసలు ఏంటంటే తొలి ఏకాదశి మనకి ఎప్పుడు యాక్చువల్గా ఫస్ట్ ఏకాదశి ఎప్పుడు అంటే మనకి ఎప్పుడైతే తెలుగు కొత్త సంవత్సరం వస్తుంది ఉగాది తర్వాత వచ్చి ఫస్ట్ ఏకాదశి, అది నార్మల్గా మొదటి ఏకాదశి. ఇప్పుడు ఈ తొలి ఏకాదశి ఏంటంటే ఈ వచ్చే ఏకాదశిలు ఏవైతే ఎన్ని ఏకాదశిలో ఈ ఏకాదశికి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారనమాట. కాబట్టి ఈ ఏకాదశి కన్నా యోగ నిద్రలోకి వెళ్తారు కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అంటే ఫస్ట్ టైం ఏకాదశి ఆయన నిద్రకి వెళ్తారు కాబట్టి యోగ నిద్రలోకి వెళ్తారు కాబట్టి దాన్ని తొలి ఏకాదశిగా పరిగణించబడింది. అప్పుడు ఆయన యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఆయన బాధ్యతలు ఏవైతే ఉంటాయో అవన్నీ మనము శివుడికి ఇస్తారనమాట, హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. ఆయన రెస్పాన్సిబిలిటీ 4 నెలలు ఆయన యోగ నిద్రలోకి వెళ్తారు. మళ్ళీ ఎప్పుడు కార్తీక మాసంలో వచ్చే ఏకాదశికి ఆయన నిద్రలు ఇస్తారు. అప్పుడు అయితే ఈ ఏకాదశికి పద్మ ఏకాదశి అంటారు, తొలి ఏకాదశి అంటారు, ఇంకా చాలా చాలా శయని ఏకాదశి అంటారు. ఇలా ఇన్ని పేర్లు ఉన్నాయన్నమాట ఈ ఏకాదశికి. అయితే ఈ 4 నెలలు ఆయన ఏం చేస్తారంటే ఆయన రెస్పాన్సిబిలిటీస్ అన్ని మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే ఏంటంటే ఇంటి పెద్ద ఎక్కడైనా వెళ్తే సెకండ్ లైన్ వాళ్ళకి చెప్తారన్నమాట. సో నేను ఈ 4 months నేను ఉండను కాబట్టి నువ్వు చేయాల్సిన పనులు ఇవి అని. అప్పుడు ప్రొటెక్టర్ అప్పుడు ఎవరు ఉంటారంటే పరమశివుడు ఈ లోకాన్ని అంతా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారనమాట. అలా అయినప్పుడు అందుకని శ్రావణ మాసంలో చూడు ఎక్కువగా శ్రావణ సోమవారాలు అవన్నీ మనం ఎక్కువగా శివారాధన ఎక్కువగా జరుపుతూ ఉంటాం. శ్రావణ మాసం శివుడికి చాలా ప్రత్యేకం కదా శ్రావణ సోమవారాలు ఏంటి, ఎందుకంటే ఆయన చాలా యాక్టివ్గా ఉంటారనమాట శ్రావణ మాసంలో. కాబట్టి మనం శ్రావణ మాసంలో చేసే శివ పూజలు అన్నీ కూడా అంటే చాలా మంది లక్ష్మీ అమ్మవారికి చేస్తూ ఉంటారు. అది ఎలాగతో పాటు శివుడికి కూడా చేయాలన్నమాట. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే శివుడికి ఎప్పుడు లక్ష్మీదేవి చేసినా విష్ణుమూర్తికి చేయాల్సిందే, విష్ణుమూర్తికి పూజ చేసినప్పుడల్లా లక్ష్మీ అమ్మవారికి చేయాల్సిందే. అదేవిధంగా శివారాధన చేసినప్పుడు అమ్మవారి ఆరాధన కూడా చేయాల్సిందే. అలా ఎప్పుడైతే మనం ఇద్దరికి కలిపి చేస్తామో ఆ పూజలు మనకు 100 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయన్నమాట. ఏ రోజైనా గుర్తుపెట్టుకోండి, మీరు పరమశివ భక్తులే అయి ఉండొచ్చు, కానీ ఆ శివుడిని ఆరాధించినప్పుడు మనం లలిత అమ్మవారికి సంబంధించిందో లేకపోతే పార్వతి అమ్మవారికి సంబంధించిందో ఒక అష్టోత్తరం ఏదో చదివి అమ్మవారి అనుగ్రహం కావాలని, అలాగే మనం విష్ణు సహస్రనామం ఏదైనా చదివిన వెంటనే లక్ష్మీ స్తోత్రం కానీ కనకధార స్తోత్రం ఏదో ఒకటి చదివితే ఇద్దరిని మనము కలిపి పూజించిన ఫలితం మనకి దక్కుతుంది అనమాట. కాబట్టి ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు పూజ చేసినా కానీ. సరే, అదేవిధంగా ఇలా తొలి ఏకాదశి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ రోజు ఆయన యోగ నిద్రలోకి వెళ్తారు కాబట్టి దాన్ని అంత ప్రత్యేకంగా మనము ఆ పూజని జరుపుతాం అనమాట. అయితే ఆయన యోగ నిద్రలోకి వెళ్తున్నారు అంటే ఏదో నిద్ర ఆయన ఇంకా అసలు ప్రపంచాన్ని పట్టించుకోవడానికి కాదు. ఆ 4 నెలల్లో ఆయనకి ఏంటంటే మన ఒక పురాణాల ప్రకారం మనకు తెలిసిన కథ ఏంటంటే ఆ 4 నెలలు ఆయన దుష్ట శిక్షణ చేస్తూ ఉంటారు. యోగ నిద్ర అది అంటే మంచి చెడు శిక్షణ. మనము అంటే మనలో ఉన్న మంచిని ఇంకా ఎంత బాగా మనము అంటే మనలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ చాలా మంది చాలా కష్టాలు ఉంటూ ఉంటాయి, మనం వదిలేస్తుంటాం, నాకు ఇంకా అక్కర్లేదు ఈ కష్టాలు, నేను భగవంతుడికి పూజ కూడా చేయను చాలా మంది అంటూ ఉంటాం. అవన్నీ కాకుండా ప్రతి మనిషి ఎంత నిగ్రహంగా ఉంటున్నాడు, నా పట్ల ఎంత భక్తితో ఉంటున్నాడు, నా మీద ఎంత నమ్మకంగా ఉంది, ఇవన్నీ ఆయన భగవంతుడు పరిశీలించే టైం అనమాట ఇదంతా. అలాగే దుష్ట శిక్షణ కూడా జరుపుతారు ఆయన ఈ యోగ నిద్రలో ఉంటూ అంతే. కాబట్టి ఆయన మెలకుగానే ఉంటారు, అన్నీ చూస్తూ ఉంటారు ఏమవుతుంది అని అన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకని తొలి ఏకాదశి అంత ప్రత్యేకతని సంతరించుకుంది అనమాట. సో తొలి ఏకాదశి వచ్చి ఈసారి 17 జూలైకి వస్తున్నట్టుంది తొలి ఏకాదశి, శయని ఏకాదశి. సో ఆ రోజు ఏం చేస్తారంటే ఎవరు అంటే ధర్మం ప్రకారం అంటే మనకున్న పద్ధతులు ఉంటాయి కదా కొన్ని, ఆ పద్ధతుల ప్రకారం పూజలు చేస్తూ ఉంటాం. మన ఫ్యామిలీలో ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారం ఒక్కొక్కరికి అంటే వాళ్ళ ఆనవాన్ని అనుసరించి ఎట్లాంటి పూజలు చేస్తారో అవన్నీ చేస్తూ ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఈ చాతుర్మాస దీక్ష అంటారు కదా, ఈ 4 నెలల్లో ఎవరైతే ప్రతిరోజు విష్ణు సహస్రనామం చేస్తారో
వాళ్ళకి అంటే ఏమంటామంటే మనం ఎటువంటి కోరికలు ఉన్నా, ఎటువంటి మనం చేసిన పాత జన్మలో చేసిన ఏదైనా పాపకర్మలు ఉన్నా, ఈ జన్మలో చేసిన ఏదైనా పాపకర్మలు ఉన్నా అవన్నీ తొలగిపోవడానికి ఈ 4 నెలల్లో మనం చేసే పూజలు, స్నానాలు, దానాలు, జపాలు ఇవన్నీ చాలా చాలా ప్రత్యేకం అన్నమాట. అయితే చాతుర్మాస దీక్ష కూడా ఇక్కడ నుంచే ప్రారంభం అవుతుందా? శ్రావణ మాసం నుంచి ఇప్పుడు ఆషాఢం నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, రైట్. సో స్టార్ట్ అయిపోయింది కాబట్టి వచ్చేది శ్రావణ మాసం కూడా కాబట్టి ఎవరైతే విష్ణు సహస్రనామ పారాయణం కానీ లేకపోతే ఏదైనా వాళ్ళకి తోచింది చెయ్యాలి అని అనుకుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు, ఇక్కడ నుంచి మొదలు పెట్టచ్చు. ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేసినా వాళ్ళకి ఎంతో అద్భుత ఫలితాలు అన్నమాట. కానీ నేను చెప్పాను కదా, విష్ణు అండ్ లక్ష్మీ అమ్మవారి కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ, లక్ష్మీ అమ్మవారిది ఏ స్తోత్రమైనా ఏదైనా ఒక స్తోత్రం శక్తిస్ ఇద్దరు కలిపి పూజించాల్సిందే. రైట్. అయితే ఈ ఏకాదశికి ప్రత్యేకంగా మీరు ఇంకా చేయాల్సింది ఏంటంటే నది స్నానాలు, దానాలు, అంతే. ఏదైనా ఆ రోజు పర్టికులర్ గా చేయాల్సింది. దానం అంటే ఏమి ఇవ్వచ్చు అంటారు? దానం అంటే ఎప్పుడైనా చూడు, ఏకాదశికి మనం ఏం దానం ఇస్తాము అంటే పసుపు రంగుతోటి కూడినవి ఏమైనా దానాలు ఇస్తాము. అంటే పల్సెస్ కానీ పప్పులు అవన్నీ ఎవరికి ఇస్తాము? మనం ఏదైనా నా సజెషన్ ఏంటి అంటే, ఇప్పుడు గుడిలో అందరం ఇచ్చేస్తూ ఉంటాం, కానీ నిజంగా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి మాత్రమే అది ఇవ్వడానికి చూడండి. ఎటువంటి దానాలన్నా చేయొచ్చు. బ్రాహ్మణులకే చెయ్యాలి అంటే చెయ్యొచ్చు. ఓకే, ఒకప్పుడు బతకలేక బడి పంతులు అనేవాళ్ళు, ఇప్పుడు మాత్రం బడి పంతులకి మాత్రమే ఎక్కువగా అంటే మనకి ఆపర్చునిటీ ఉంటే బడి పంతులు అయిపోవచ్చు. ఒకప్పుడు బ్రాహ్మణులందరికీ అంత జరుగుబాటు ఉండేది కాదు కాబట్టి దానాలు ఏమైనా ఉంటే బ్రాహ్మణులు చేయమని చెప్పేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కదా. వాళ్ళందరూ బాగున్నారు, దేవుడి దయ వల్ల అందరూ బాగున్నారు. ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ ఎండోమెంట్స్ అండర్లో ఉండి వాళ్ళ గవర్నమెంట్ శాలరీస్ ఉండి వాళ్ళకి అంతా బాగుంది. సో నిజంగా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మనం వెళ్ళి దానాలు చేయడము అవన్నీ చేయగలిగితే అంటే బ్రాహ్మణులకి ఇచ్చిన ఫలితమే దక్కుతుంది. నన్ను అడిగితే ఎక్కడ రాసి లేదు, కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే రాసి ఉన్నా లేకపోయినా ఒకటి ఏంటంటే బ్రాహ్మణులు దే ఆర్ వెరీ ఎడ్యుకేటెడ్, వేదాలు మంత్రాలు చదివిన వాళ్ళు కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం బాగుంటుంది అని అనేసి ఇస్తారు. అదర్వైజ్ నిజంగా అవసరం ఉన్నవాడు కూడా అంతే బ్లెస్ చేస్తాడు కదా ఆ టైంకి మనం వెళ్ళి హెల్ప్ చేస్తే. సో 2 విధాలా ఓకే, కానీ ఎవరికి ఎక్కువ అవసరం ఉంది, ఎవరికి ఎక్కువ అవసరం ఉందో బ్రాహ్మణుడు కూడా ఎక్కువ అవసరం ఉంటే వాళ్ళకైనా వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం, వాళ్ళకి ఏది అవసరమో అది చేయగలిగితే మనకి అంతే చాలు. అలాగే కాకుండా ఏకాదశి ఎప్పుడు వచ్చినా ఏ ఏకాదశి అయినా సరే, అంటే ఈ ఏకాదశి ఒకటి అలా చేయాలని కాదు. ఏకాదశి ఎప్పుడు వచ్చినా పసుపు రంగు ఒత్తులతోటి దీపం, ఆవు నెయ్యితోటి పసుపు రంగు ఒత్తులు దొరుకుతాయి. అక్కడ అంటే నార్మల్ కలర్ ముంచేస్తూ ఉంటారు ఒత్తులకి. పసుపు రంగు, ఎరుపు రంగు, ఏ రంగు అడిగినా ఇప్పుడు దొరికేస్తుంటాయి కలర్స్ మనం. అయితే నా సజెషన్ ఏంటి అంటే, ఒక బ్లౌజ్ పీస్ టైప్ ఏదైనా తెచ్చుకొని దాన్ని మీ చేతులతోటి మీరే చక్కగా సన్నగా చేసేసి దాన్నే వత్తుల్లాగా తయారు చేసుకోండి. సో మీ చేతితో ఎవ్రీ ఏకాదశికి పనికొస్తుంది. సో మీ చేతితోటి మీరే చక్కగా ఆ వత్తులు అవి చేసుకొని ఆవు నెయ్యితోటి దీపాలు పెట్టడము, తులసి అమ్మవారికి పూజ చేయడము. ఏకాదశి ఎప్పుడు వచ్చినా మనము పాలల్లో ఇంకా తొలి ఏకాదశి ప్రత్యేకత కాబట్టి మీరు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, ఎంతన్నా అలంకారం చేయండి. అలంకారం పసుపు రంగు పువ్వులతోటి. ఏకాదశి ఎప్పుడు నల్ల వస్త్రాలు వేసుకోవద్దు. ఏ ఏకాదశి వచ్చినా నల్లటి వస్త్రాలని వదిలేసి పసుపు రంగులో బట్టలు వేసుకోవడము, పసుపు వత్తుల్ని వెలిగించడము, పసుపు రంగు పూలతోటి విష్ణుమూర్తి ఆరాధన చేయడము. మీరు పాలలో కాస్త కుంకుమ పువ్వు, యాలకులు, కాస్త పటికి బెల్లం వేసి కొంచెం తులసి దళం వేసి అదే తీర్థంగా మీరు ఏ కోరికతోటైతే ఆ ఏకాదశిని చేసుకుంటున్నారో, అంటే ఇది నా విషయంలో ఖచ్చితంగా జరిగింది కాబట్టి నేను ఏకాదశిని అంత బాగా చెప్తాను అనమాట. మీరు అంటే ఏకాదశి అంటే మీరు అన్నట్టుగా అంతే. ఏకాదశి అంటే నేను చేసి ఉన్నాను ఏకాదశిలో. నాకు తెలిసి నా జీవితంలో అంటే అన్ని అఫ్కోర్స్ నేను బాబా పూజలు చేస్తాను, ఏకాదశి పూజలు అన్నీ చేస్తాను. కానీ ఏకాదశి చేసి అంటే ఏదైనా ఒక కోరికతోటి ఏకాదశి చేసినప్పుడు నేను చాలా రెమెడీస్ చెప్పాను. అందులో ఏదైనా ఒకటి పికప్ చేసుకొని చేయండి. అంటే మన భక్తి శ్రద్ధతోటి కంప్లీట్గా భగవంతుడిని మనం సమర్పించుకొని, నువ్వే నాకు దిక్కు, ఇంకా నువ్వే నాకు తండ్రిని, ఇంతకు మించి నాకు వేరే దారి లేదు భగవంతుడా అని చెప్పి మీరు చేసిన పూజ ఏదైనా ఫలిస్తుంది. అంటే ధర్మబద్ధంగా ఉన్న ఎటువంటి కోరికైనా ఫలిస్తుంది. సో ఆ రోజు ఇలాగ తీర్థం పాలలో, పచ్చి పాలల్లోనే కాస్త పంచదార, పటికి బెల్లం, పంచదార అయినా పటికి బెల్లం అయినా, కాస్త కుంకుమ పువ్వు, యాలకులు,
తులసి దళము వేసి తీర్థం పొడి ఉంటే తీర్థం పొడి మీరు అప్పటి నుంచి పసుపు అని చెప్తున్నారు కాబట్టి కుంకుమ పువ్వు కూడా పసుపు ఎల్లో కలర్ లోనే అవును. సరే ఇవన్నీ వేసి భగవంతుడి దగ్గర పెట్టి మీరు విష్ణు సహస్రనామాలు అవి చదివేసి లక్ష్మీ అమ్మవారికి కూడా పూజ చేసేసి అప్పుడు ఈ తీర్థాన్ని మీ ఇంట్లో వాళ్ళందరూ తీసుకొని ఇంట్లో వాళ్ళ అది తీర్థం మిగల్చకండి, బయట పాడేయకండి అంతే. అందుకని కొంచెం క్వాంటిటీగా చేసుకుంటే సరిపోతుంది అంతే. మీ మనసులో ఉన్న ఏ కోరికైనా కానీ నార్మల్గా నేను రెగ్యులర్గా ఏం చేస్తానంటే తమలపాకు మీదైనా ఏదైనా ఒక చెట్టు నుంచి రాలిపడిన ఆకులో ఏదైనా నా కోరికను రాసేసి భగవంతుడి దగ్గర పెడతాను అనమాట. ఓ పెద్ద లెటర్ లాగా రాయక్కర్లేదు, మనసులో ఉన్న ఒక్క వర్డ్లో రాయొచ్చు. అది రాసేసి భగవంతుడి దగ్గర ఆ విష్ణు పాదాల దగ్గర పెట్టి నాకు ఈ కోరికను నెరవేర్చండి అని ఆ రోజు పూజ అంతా అయిపోయిన తర్వాత ద్వాదశి రోజు ఏం చేస్తానంటే ఆ ఆకును తీసుకెళ్ళి అదే చెట్టు దగ్గర పెట్టేస్తాను. పెట్టేస్తే అలా చేసినప్పుడు నాకు చాలా కోరిక లేదు, ఇది మాత్రం ఖచ్చితం. సో సీక్రెట్ ఇది ఇది నిజంగానే అంటే అది మూఢనమ్మకం, మూర్ఖత్వం ఏదైనా అనుకోవచ్చు, బట్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. అంటే మూఢనమ్మకం అని మీరు అనుకుంటారు అని అంటున్నారు కదా. నేను చాలా మంది గురువులతో మాట్లాడుతూ ఉంటాను కదా, వాళ్ళు ఏం చెప్తారంటే బిల్వపత్రం ఒకటి, తమలపాకు ఒకటి, అరిటాకు ఒకటి, దే ఆర్ నేచర్స్ గిఫ్ట్. డెఫినెట్ గా మనం అనుకున్న వాటి మీద రాస్తే అవుతాయి అని అనేసి చెప్పారనమాట. కానీ ఆ మధ్యలో ఏవో ట్రోలింగ్స్ చూసి నేను అప్పటి నుంచి నా దగ్గరికి వచ్చే గురువులని నేను వద్దు చెప్పకండి, ట్రోలింగ్ ఎక్కువ అవుతుంది అని అనేసి అని అన్నాను. కానీ లేదమ్మా, నిజంగా అవి చాలా బాగా వర్కౌట్ అవుతాయని చెప్పేసి. అంతే కదమ్మా. ఓకే, సో నేను చేశాను, ఎవరు నమ్మవసరం లేదు, మీరు నమ్మకంతో చేస్తే చేయండి. నేను చేశాను కాబట్టి మీకు వర్కౌట్ అవుతుందా అంటే ఏమో నాకు తెలియదు. ఇంటెన్షన్ వర్క్ అవుతుంది అక్కడ. మీరు మీ మనస్ఫూర్తిగా మీరు చేసే ఇంటెన్షన్స్ ఏవైతే ఉంటాయో అవి వర్కౌట్ అవుతాయి. అట్లా చేసినా చేయకపోయినా భగవంతుడికి మనం కొంతమంది ఇలా చేయగానే అలా కోరికలు తీరిపోతూ ఉంటాయి. కొంతమంది ఎన్నో మనం పెట్టిన భక్తి, శ్రద్ధ, నమ్మకం ఇవన్నిటితోటి ఒక్క ఏకాదశి చేయగానే మీ కోరికలు అలా తీరిపోతాయి. కొంతమంది చేస్తానే ఉన్నారు 10 ఏళ్ళైనా తీరలేదు అంటే మీరు ఇంకా భగవంతుడికి ఇంకా మీకు ఆ టైం రాలేదు బేసిక్గా. అంటే భగవంతుడు ఎప్పుడు కోరిక తీరుస్తాడంటే మన చేసిన కర్మ ఫలితం మనం ఆల్రెడీ అనుభవించేసాం జన్మలో. ఆ కర్మ ఫలితం అయిపోగానే అప్పుడు మీ పనులన్నీ వర్క్ అవడం స్టార్ట్ అవుతాయి. మీ కోరికలు మీకు జరగవలసిన మంచి అంతా ఫ్లాలెస్ గా, అంటే ఇంకెటువంటి ఆటంకం రాకుండా జరుగుతుంది. కొంతమంది అంటారు మరి అదే టైం వచ్చినప్పుడు అయిపోయేది ఉంటే ఇంకా మనం ఎందుకు చెయ్యాలి అని. అంటే నా కర్మ ఎప్పుడో ఉంది, అది దానంతగా అదే అయిపోతుంది, నాకు అవుతుంది అని అంటున్నారు కదా. అలాంటప్పుడు నేను ఈ పూజలు ఇవన్నీ ఎందుకు చేస్తేనే కదా కర్మ తొలగిపోతుంది. అది మంచి కర్మ అయితే మంచి జరుగుతూ ఉంటుంది, చెడు కర్మలు అయితే మనకు అన్నిట్లో ఆటంకాలే ఉంటాయి. 99% మీరు అనుకున్న పని అంతా అయిపోయింది, ఓకే ఇల్లు కట్టుకోవాలి, ఎంతో ఆశ, మీకు చాలా కోరిక, ఇల్లు కట్టుకునే కోరిక ఉంది, ఇల్లు అంతా అయిపోయింది, మొత్తం రూఫ్ వేసేసుకున్నారు, అన్ని వేసుకున్నారు, మొత్తం అన్నీ అయిపోయింది, ఇంకా గృహప్రవేశం ఒక్కటే పెండింగ్. ఎవరో ఒకరు వచ్చి ఒక నోటీస్ పంపిస్తారు, మీరు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేశారో లేకపోతే ఇక్కడ నుంచి ఒక 30 అడుగులు తీసేస్తున్నామో, ఇట్లాంటివన్నీ జరుగుతాయి యాక్చువల్గా. ఇవన్నీ చూసాను లైఫ్, అంటే నేను లైవ్లో నాకున్న సర్కిల్ వల్ల ఇవన్నీ ఏంటంటే మనకి ఇంకా యోగం రాలేదు, లేకపోతే మనకి ఇంకా పాపకర్మలు ఇంకా జరుగుతున్నాయో, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మనం అందుకనే అంటారు కదా, మనం మాట్లాడే ప్రతి మాట కాస్త ఆలోచించి మాట్లాడాలి, చేసే ప్రతి పని మంచిదై ఉండాలి. అవతల వాళ్ళు చెడు కోరుకొని చేసే ఏ పనైనా మన కర్మలో యాడ్ అయిపోతూ ఉంటుంది, పాపకర్మలో యాడ్ అవుతుంటుంది అంట. కర్మలు మంచి చెడు 2 కర్మలు ఉంటాయి, ఒక మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. కాబట్టి అందుకని మనం చేయాల్సిన ఆ కర్మ ఫలితం ఎప్పుడైతే అయిపోతుందో మనం చేసే పూజల వల్లే అవుతుంది. మనం చేసే పూజల వల్ల, మనం చేసే మంచి పనుల వల్ల అంతే. కొంతమంది నాస్తికులు ఉంటారు, వాళ్ళకు చాలా సూపర్గా ఉన్నారు వాళ్ళు కదా, కానీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చేసే సేవ ఏదైతే ఉంటుందో మనుషుల పట్ల హ్యుమానిటీ, ఓకే మానవత్వం ఉంటుంది, వాళ్ళకి మంచితనం ఉంటుంది, అవతల వాళ్ళకి సహాయం చేసే ఒక ఇది ఉంటుంది, పశువుల్ని పక్షుల్ని అన్నిటిని దేనికి హాని చేయరు. కొన్ని భగవంతుడిని నమ్మరు, కాకపోతే భగవంతుడు ఇవన్నిట్లో కూడా ఉన్నాడు అని నమ్ముతాం మనం. కాబట్టి వాళ్ళు ఇట్లా చేసినా వాళ్ళకి ఆ పని ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఏకాదశి రోజు మనం చేయాల్సిన చిన్నవే రెమెడీస్ ఇవి. ఈ ఏకాదశికి పర్టికులర్గా ఖచ్చితంగా ఇదే చేయాలని లేదు. ఏ ఏకాదశి కన్నా ఇప్పుడు నేను ఏవైతే 2-3 చిన్నవి చెప్పానో అవి చేయండి. కాకపోతే ఈ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు నేను రెగ్యులర్గా చేసే తొలి ఏకాదశి వచ్చినప్పుడు, తొలి ఏకాదశి నుంచి గురు పౌర్ణమి వచ్చినప్పుడు ఏం చేస్తానంటే ఆ రోజు నుంచి పౌర్ణమి వచ్చే వరకు ప్రతిరోజు మా ఇంట్లో 9 దీపాలు వెలిగిస్తాను. అన్ని సీక్రెట్స్ చెప్తున్నాను. 9 దీపాలు ఆ 5 రోజులు పౌర్ణమి వరకు
5 రోజులు ఈవినింగ్ లో వెలిగిస్తాను. ఈవినింగ్ వెలిగించి విష్ణు సహస్రనామం, లక్ష్మీ అమ్మవారి స్తోత్రం చదివి ఇంకా గురుపాదుక స్తోత్రం కూడా చదువుతాను. ఎందుకంటే గురు పౌర్ణమి వస్తుంది కదా మరి. సో ఇవి చేస్తూ ఉంటాను అనమాట రెగ్యులర్ గా. సో నేను చేసే నాకు అది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఒక మంచి పాజిటివ్ వైబ్ అలా ఉంటుంది. కాబట్టి మీరు ఎవరన్నా ఖచ్చితంగా చేయాలి అనుకుంటే చేయొచ్చు. అయితే ఈ దీపాలు మామూలు తెల్లవత్తులతోటే వెలిగిస్తాను. దాంట్లో పసుపు ఒత్తులు కాదు, మామూలు తెల్లవత్తులు. నెయ్యి ఉంటే నెయ్యి, నూనె ఉంటే నెయ్యి. నూనె వాడినప్పుడు మంచి గానుగ నూనె అంటాం కదా, నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్తారు అనమాట. కాబట్టి నువ్వుల నూనెని తెచ్చి 9 దీపాలు. ఈ 9 దీపాలు ఎక్కడ పెట్టాలి అని అడుగుతారు. దేవుడు గదిలో పెట్టుకోవచ్చు, లేదా మీ ఇంటి గుమ్మాల దగ్గర పెట్టవచ్చు. దీపావళి వచ్చినప్పుడు, కార్తీక మాసం వచ్చినప్పుడు మాత్రమే దీపాలు వెలిగించాలని ఏమీ లేదమ్మా. నార్మల్గా ఇలా మనం ఏ రోజు మనకి మనసు అనిపించినప్పుడు అమ్మవారి పేరు మీద ఎప్పుడైనా మన గుమ్మం ముందు దీపాలు పెట్టుకోవచ్చు. సో ఈ పౌర్ణమి వరకు నేను చేసే మా మెయిన్ ఎంట్రన్స్ గుమ్మానికి 2, దేవుడి దగ్గర గుమ్మాలకి 2, వెనక గుమ్మానికి దగ్గర 2, మా ఇంటి ముందు ఉన్న సాయిబాబా దగ్గర అట్లా అన్నీ అలా డిస్ట్రిబ్యూట్ చేసి పెట్టేస్తాను అనమాట. సో ఇవే నేను చేసే చిన్న చిన్న టిప్స్. సింపుల్ రెమెడీ, ఏమంటారు డెఫినెట్ సొల్యూషన్ అని అంటారు కదా. సో అలా అన్నమాట. సింపుల్ గా పెద్ద చేసుకోలేమి కాదు. ఎవరైనా పిల్లల దగ్గర, ఈ మధ్యన టీనేజర్స్ కానీ పిల్లలు కూడా చాలా ఆధ్యాత్మికంగా చాలా ఎక్కువ నాలెడ్జ్ ఎక్కువ పెంచుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా టు స్టార్ట్ చేయడమే పెద్ద పెద్దవి చెప్పామనుకోండి చేయలేరు. కాబట్టి ఇలాంటి సింపుల్ గా చేస్తుంటే లైఫ్ టైం అవి అలవాటు అయిపోతాయి. కాబట్టి దిల్ గెట్ హ్యాబిటేటెడ్ అండ్ పెద్ద పెద్దవి చేయడానికి పెద్ద టఫ్ గా ఫీల్ అవ్వరు. రైట్ వేలో కూడా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం మ్యామ్. థ్యాంక్ యూ.